సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం అన్న పవన్ కళ్యాణ్ నినాదం గట్టిగా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే మంచి పథకాలు అందజేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల ఎఫెక్ట్ కనపడింది. ఆంధ్రాలో అవినీతి తప్ప అభివృద్ధి లేదంటూ మోడీ చేసిన ప్రసంగం కూటమి విజయానికి బాటలేసింది. మొత్తానికి బలవంతమైన సర్పం చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అంటూ అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం తాజా ఏపీ ఫలితాలు మరోసారి గుర్తుకు తెచ్చాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగే వైసీపీ ఈ స్థాయిలో పరాజయం పాలు కావడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. అటు మహిళలకు పథకాలు, అమ్మలకు పథకాలు, రైతులకు సాయాలు, విద్యా వైద్య వ్యవస్థల అభివృద్ధి కోసం సరికొత్త తరహాలో ప్రణాళికలు, ఓడరేవుల నిర్మాణాలు, వీటన్నిటికి మించి గ్రామ స్వరాజ్యం దిశగా స్థాపించిన సచివాలయాలు, వాటిని నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు, ఇవి మాత్రమే గెలుపు గుర్రాలకు శక్తినిచ్చే సాధనాలు కాలేకపోయాయి. మనం ఓటేసి ఎన్నుకునే నాయకుడు వ్యక్తిగతంగా అండగా నిలవడమే కాదు, సామాజిక పరంగా కూడా మౌలిక అవసరాల వైపు దృష్టి పెట్టి తీరాలి. అలా పెట్టకపోతే అతడిని మేం నాయకుడిగా ఆమోదించమన్నది ఆంధ్ర ఓటరు ఖరాఖండిగా చెప్పేసిన మాట. వైసీపీ ఓటమికి అభివృద్ధి లోటు అన్నది ఓ ప్రధాన కారణంగా మారిందన్నది కాదనలేని నిజం. ఎవరైతే నిరుపేదలు ఇంటిల్లిపాది పథకాలు అందుకున్నారో వారు మాత్రం వైసీపీని మళ్లీ కోరుకున్నారు. పథకాలు అందుకునేందుకు అర్హత లేకపోయినా అభివృద్ధి ఫలాలను అందుకుంటామని భావించిన జనాలు జగన్కు మొహం చాటేశారు. అభివృద్ధి చేయడంలో ఎవరైతే గతంలో పేరు తెచ్చుకున్నారో వారికి అండగా నిలిచి తీరాలని డిసైడ్ అయ్యారు. ఏ పార్టీకి సంబంధించని తటస్థంగా ఉండేవారంతా ఇదే తీరులో ఆలోచించారు. ఏ పార్టీ వచ్చినా తమకు పథకాలన్నవి రావు కాబట్టి కనీస మౌలిక వనరుల రూపకల్పన చేసే వారికే మద్దతిస్తే బాగుంటుందన్న వారి ఆలోచన వైసీపీకి రాష్ట్రంలో సుమారు 10% ఓట్లను దూరం చేసేసింది. ఇది ఆ పార్టీ పరాజయానికి ఓ ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలైన మొత్తం ఓట్లలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 40% ఓట్లుచ్చాయి. తెలుగుదేశానికి సుమారు 45% ఓట్లు, జనసేనకు 17% ఓట్లు, బీజేపీకి సుమారుగా 3% ఓట్లు లభించినట్లుగా ఓ అంచనా. అంటే 3 పార్టీల అభిమానులు కలిసి కట్టుగా క్రాస్ ఓటింగ్ జరగకుండా పొత్తు ధర్మం ప్రకారంగా తమ పార్టీలు ఎవరికి ఓటేయాలని చెప్పాయో వాటికి ఓట్లేశారు. ఈ పార్టీల ఓట్లకు అటు ఉద్యోగులు కావచ్చు, ఇటు తటస్థులు కావచ్చు ఓ 10% జత చేశారు. దీంతో 100కి 60% ఓట్లు కూటమి ఖాతాలో పడిపోయాయి. అలా అలయన్స్కు అనుకున్న దానికంటే అద్భుతమైన విజయం అలవోకగా దక్కేసింది. ఈసారి ఏపీలో జరిగే ఎన్నికలలో ఆయా నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలిచినా అత్యవసర మెజారిటీ మాత్రమే దక్కుతుందంటూ తలనెరిసిన మేధావుల అంచనాలు కూడా తలకిందులయ్యే రీతిలో ఓటర్ తన మనసులోని మాటను ఓటు ద్వారా స్పష్టంగా చెప్పేశాడు. ఇలా చెప్పిన ఫలితమే కూటమి క్లీన్ స్వీప్కు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించి గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టుబట్టి మరి తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పట్టుకురావాలి. ఏపీలోని చాలా నియోజకవర్గాలలో అధినేత పథకాలే తమ పునర్విజయానికి బాటలేస్తాయని భావించి డెవలప్మెంట్ గురించిన ఆలోచనను పక్కకు నెట్టేసి కాలం నెట్టుకురావడం కూడా ఓ వర్గం ఆగ్రహానికి కారణమైందన్నది కాదనలేని నిజం. చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించిందనలేం, కానీ స్వయాన జగన్ సోదరి షర్మిల కాస్తంత లైట్ గా ప్రారంభించి ప్రచారం పతాక స్థాయికి చేరేసరికి అన్న పాలనంతా అస్తవ్యస్తమే అన్న మాటల్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చక్కగా ఉపయోగించుకున్నాయి. ఈ అన్నా చెల్లెలి యాంటీ సెంటిమెంట్ కొన్ని ఓట్లను కొట్టుకుపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పడాల్సిన కొన్ని ఓట్లను చీల్చేసింది. మొత్తానికి సింగిల్ మ్యాన్ షో తాత్కాలికంగా తప్ప సుదీర్ఘమైన సత్ఫలితాలనివ్వదన్నది తేలిపోయింది. ఓటు బ్యాంకును కూడగట్టుకునేందుకు సంక్షేమ పథకాలే ప్రాతిపాదిక అన్నది కూడా కరెక్ట్ కాదని తేలిపోయింది. ఓవైపు సంక్షేమం సమాంతరంగా అభివృద్ధి గురించి ఆలోచించకపోతే ఓటరు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నది ఆంధ్రప్రదేశ్ 2024 తీర్పు కళ్ళకు కట్టింది. దేశం మొత్తానికి ఓ సందేశాన్ని చెప్పకనే చెప్పింది. పాలన ఎలా ఉండాలన్నది, ఎలా ఉంటే మళ్ళీ అధికారం కట్టబెడతామన్న విషయాన్ని
సవివరంగా ఆంధ్ర ఓట్ వివరించింది. మొత్తానికి కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్లుగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వ్రతం చెడలేదు కానీ ఫలితం మాత్రం దక్కకుండా పోయింది. ఏపీలో మరో సరికొత్త పాలన చరిత్ర ఆవిష్కృతమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.